శాంతి. ఈరోజు అవ్యక్త బాబ్దాదా చెప్పిన మహావాక్యాలు ఉన్నాయి. ఈరోజు విశేషంగా బాబా రుహానీ డ్రిల్, ఆత్మిక డ్రిల్ గురించి విశేషంగా మురళి నడిపించారు. ఇంకో మురళి, 2 మురళీలు ఉన్నాయి. ఈరోజు అమృతవేళ శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క సమయము అనే విధంగా 2 మురళీలు ఉన్నాయి. అయితే ఆత్మిక డ్రిల్, ఈ మురళిలో బాబా మీరు ఏ స్థితి యొక్క అభ్యాసం అనేది ఎక్కువ చేసేది ఉంది అని అర్థం చేయించారు. ఏ స్థితి యొక్క అభ్యాసం చేసేది ఉంది? బాబా అన్నారనమాట, మీ అనాది స్వరూపము, అనాది స్థితి, ధ్వని ప్రపంచం కన్నా శాంతి యొక్క, సైలెన్స్ యొక్క ఏదైతే స్థితి ఉందో, పరంధామంలో మీ యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అనాది స్థితి, ఆ స్థితి యొక్క అభ్యాసం అనేది చాలా చేసేది ఉంది అని చెప్పారు. ఇదే ఆత్మిక డ్రిల్ ఉంది అని చెప్పారు. ఇంకా ఆ అభ్యాసం అనేది ఎందుకు చేసేది ఉందంటే, బాబా అన్నారనమాట, 5000 సంవత్సరాలు మీరు ధ్వని ప్రపంచంలోనే ఉన్నారు. ధ్వనికి మీరు అలవాటైపోయారు. కానీ ఇప్పుడు మీకు వెళ్ళేది ఎక్కడుంది? శాంతి ధామానికి. ఎక్కడ ధ్వని అనేది అసలే ఉండదు. అయితే దీనికన్నా అతీతంగా వెళ్ళే అభ్యాసం అనేది, ఆ శాంతి అనేది మీకు లాగాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వెళ్ళేది ఉంది. ఆ శాంతి యొక్క అభ్యాసం అనేది చాలా కావాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అక్కడ వెళ్ళేది ఉంది, అందుకోసము ఈ అభ్యాసంపై చాలా మీరు ధ్యానం పెట్టండి అన్నారు. 2 కారణం ఎందుకు మీరు ఈ అనాది స్థితి యొక్క అభ్యాసం చేసేది ఉందంటే, ఇప్పుడు సృష్టి ఎట్టుపోతుంది, వినాశనం వైపు వెళ్తుంది. అయితే నలువైపుల్లో ఎలా ఉంటుంది? అలజడి అనేది ఉంటుంది. ఇటువంటి స్థితిలో మీరు నిశ్చలంగా ఆ అనాది స్థితిలో ఉంటేనే వేరే ఆత్మలకు మీరు సేవ చేయగలరు. మరి ఈ స్థితి యొక్క అభ్యాసం అంటేనే నష్టో మోహ అవ్వడం అని కూడా చెప్పారు బాబా. దీని యొక్క ఆధారం పైననే మరి మీరు అష్టరత్నాల్లో రాగలరు అని కూడా చెప్పారు. అందుకోసము మురళీలో ఇవన్నీ విశేషాలు బాబా చెప్పడం జరిగింది. మరి 2వ మురళి అమృతవేళ శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క సమయము. ఈ మురళిలో బాబా పిల్లలను ఎలా చూశారంటే, గులాబీ పువ్వు మాదిరిగా చూస్తున్నారు. బాబా తోట యజమాని, పిల్లలమందరం కూడా గులాబీ పువ్వు లాంటి వాళ్ళము. కానీ బాబా అన్నారనమాట, అందరి యొక్క సుగంధం అనేది నంబర్ వార్ ఉంది. ఆ ఆత్మిక సుగంధం అనేది వేరే ఉంది. మరి అమృతవేళ ఎలా బాబా శ్రేష్టమైన ప్రాప్తులు, స్నేహం అనేది ఎలా ఇస్తారు పిల్లలకు, శక్తి అనేది కూడా విశేషంగా ఎలా ఇస్తారు అని చెప్పారు. ఇంకా బాబా విశేషంగా డబుల్ ఫారినర్స్, యూకే నుంచి వచ్చిన పిల్లలతో కలుస్తున్నారు. బాబా అన్నారనమాట, యూకే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే ఓకే. ఇలా బాబా మురళిలో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమైన అంశాలను తీసుకుందాము. మురళి డేటు సెప్టెంబర్ 6, 2020. అవ్యక్త మురళి రివైజ్ డేట్ వచ్చేసి మార్చ్ 16, 86. హెడ్డింగ్ ఉంది ఆత్మిక డ్రిల్. అయితే బాబా అన్నారనమాట, जैसे वर्तमान समय के प्रमाण शरीर के लिए सर्व बीमारियों का इलाज एक्सरसाइज सिखाते हैं. వర్తమానంలో శారీరక రోగాలను దూరం చేయాలంటే ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తున్నారు అందరికీ. तो इस समय आत्मा को शक्तिशाली बनाने के लिए यह रूहानी एक्सरसाइज का अभ्यास चाहिए. బాబా ఎగ్జాంపుల్ తీసుకుంటూ మనకు చెప్తున్నారనమాట. మరి ఆత్మను శక్తిశాలిగా చేయాలంటే మీరు కూడా ఏం చేయాలి?
రూహానీ ఎక్సర్సైజ్ అంటే ఆత్మిక ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. దీని యొక్క అభ్యాసం అనేది అవసరము. మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్లో బాబా ఆత్మిక ఎక్సర్సైజ్ అంటే ఏంటిది అనే విషయాలను 2 విధాలుగా అర్థం చేయించారు. ఫస్ట్ బాబా అన్నారనమాట, ఆదిలో కూడా అంటే సత్యుగంలో కూడా మీరు ఎలా ధ్వనిలో వస్తారు, ఆవాస్ మే ఆతే హో, లేకిన్ అనాది అవినాశీ సంస్కార్ సైలెన్స్ హే. కానీ అనాదిలో అంటే ఎప్పుడైతే మీరు పరమధామంలో ఉన్నారో అప్పుడు మీలో ఏ సంస్కారం ఉంటుంది? మీ అనాది అవినాశీ సంస్కారము సైలెన్స్, ధ్వని కాదు. అనాది అవినాశీ సంస్కారము సైలెన్స్. तो अपने अनादि संस्कार, अनादि स्वरूप, अनादि स्वभाव को जानते हुए जब चाहो तब उस स्वरूप में स्थित हो सकते हो. పిల్లలకు అడుగుతున్నారు బాబా, మరి మీ అనాది సంస్కారము, అనాది స్వరూపము, అనాది స్వభావము మరి ఇది తెలుసు కదా, అయితే ఆ స్వరూపంలో మరి మీరు స్థితయ్యి ఉండగలరా అని అడుగుతున్నారు. బాబా అన్నారనమాట, अनादि स्वरूप और फिर इस समय चक्र पूरा होने के कारण वापस సైలెన్స్ హోమ్ మే జానా హై. ఎందుకు ఈ అభ్యాసం అనేది అవసరము? అనాది స్వరూపం యొక్క అభ్యాసము. ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఎక్కడ వెళ్ళేది ఉంది? సైలెన్స్ హోమ్లో వెళ్ళేది ఉంది. అందుకోసం చాలా డీప్ సైలెన్స్లో ఉండే అభ్యాసం అనేది పిల్లలు మీకు ఉండాలి. अब आदि मध्य अंत तीनों ही काल का पार्ट समाप्त कर अनादि स्वरूप अनादि स्थिति में स्थित होने का समय है. ఇప్పుడు పాత్ర అంతా పూర్తిగా అయిపోయింది కదా, ఏ సమయం నడుస్తుంది? ఇప్పుడు అనాది స్వరూపంలో స్థిత అయ్యే సమయం వచ్చేసింది. इसलिए इस समय यही अभ्यास ज़्यादा आवश्यक है. క్లియర్ చేసేస్తున్నారు. తిరిగి సైలెన్స్లో వెళ్ళేది ఉంది. నాటకం అనేది, పాత్ర అనేది పూర్తిగా అయింది. అందుకోసం ఇప్పుడు ఆ అభ్యాసమే చేయండి. అనాది స్వరూపము సైలెన్స్ యొక్క అభ్యాసం అనేది ఎక్కువ చేయండి అని చెప్తున్నారు బాబా. అయితే మరి సైలెన్స్ యొక్క అభ్యాసం అనేది ఎలా ఉండాలి, ఎంత పవర్ఫుల్ ఉండాలి అని అర్థం చేస్తూ బాబా అన్నారనమాట, అశాంతి కే బీచ్ ఆప్ శాంత్ రహో, యహీ అభ్యాస్ చాహియే. నలువైపుల్లో అశాంతి ఉంది. అటువంటి సమయంలో మరి మీరు అలా శాంతిలో ఉండగలరా? దాని యొక్క ప్రభావంలో రాకుండా మరి ఆ విధమైన అభ్యాసం అనేది మీదుందా? ఇంకొక విషయం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. అలజడి అనేది ఒకటేమో బాహ్యంలో అలజడి అనేది నడుస్తుంటుంది. రెండోది బాబా అన్నారనమాట, अपनी कमज़ोरियों की हलचल, संस्कारों के व्यर्थ संकल्पों की हलचल हो. ఇంకా ఏమేం అవుతుంటుంది? ఏమేం కదలిక నడుస్తుంటుంది? మన స్వయం యొక్క బలహీనతల యొక్క అలజడి అనేది, మన వ్యర్థమైన సంస్కారాల యొక్క అలజడి. ऐसी हलचल के समय स्वयं को अचल बना सकते हो. ఇటువంటి అలజడి సమయంలో మిమ్మల్ని మీరు నిశ్చలంగా చేసుకోగలరా? అంటే ఇక్కడ అర్థం ఏంటిది? మనము మన యొక్క ప్రజెంట్ స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కూడా సాక్షిగా మనను చూసేది ఉంది. దాని ప్రభావంలో కూడా వచ్చేది లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన పాత సంస్కారాలు అలా బయట వచ్చేస్తాయి అన్నమాట. కానీ బాబా అంటున్నారు, మీ యొక్క శాంతి యొక్క అభ్యాసం ఎంత డీప్ ఉండాలంటే ఇటువంటి సంస్కారాలు బయట వస్తే కూడా అలజడి అనేది చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా మీ సైలెన్స్ కారణంగా అవి కూడా ఇంకా శీతలం అయిపోవాలి. ఆ సంస్కారాలు అంతా సైలెన్స్ యొక్క స్థితి, శాంతి యొక్క స్థితి అభ్యాసం అనేది అవసరము అని చెప్పారనమాట. మరి బాబా ఇది కూడా అన్నారు, फाइनल रिजल्ट का फाइनल पेपर कुछ सेकंड कुछ मिनटों का ही होगा, लेकिन चारों ओर की हलचल के वातावरण में अचल रहने पर ही नंबर मिलना है. మీకు ఎలా దొరుకుతాయి మార్క్స్?
నలువైపుల్లో హల్చల్ అంటే కదలిక, డిస్టర్బెన్స్, అలజడి అనేది ఉంటుంది. కానీ దాంట్లో మీరు ఎంత ఫాస్ట్ మీ స్థితి అనేది నిశ్చలంగా ఉంటుందో దాని అనుసారంగా మీకు మార్కులు వస్తున్నాయి అని చెప్తున్నారు. అందుకోసం బాబా అంటున్నారనమాట, ఈ రుహానీ ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసం అనేది చాలా చేయండి. బాబా ఈ విషయం అర్థం చేస్తూ ఇంకా చెప్తున్నారు, నష్టో మోహ సమర్థ స్వరూపులుగా అవ్వండి. దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తి వైభవాలు, వైబ్రేషన్, వాయుమండలము ఇవన్నిటి కూడా సబ్ హోతే హుయే భీ ఆకర్షిత్ నా కరే. ఇవన్నీ ఉన్నాయి కానీ ఏ ఆకర్షణలో మీరు వెళ్ళకూడదు, అంటే దాని ప్రభావం అనేది మీపై పడకూడదు. అంత సైలెన్స్లో మీరు ఉండాలి, అనాది స్థితిలో మీరు ఉండాలి అని చెప్తున్నారనమాట బాబా. మరి ఇటువంటి ప్రాక్టీస్ ఉందా? प्रकृति भी माया भी सब लास्ट दाव लगाने लिए अपनी तरफ कितना भी खींचे. ఇంకా లాస్ట్ సమయం కదా, అయితే ప్రకృతినే ఉండొచ్చు, మాయానే ఉండొచ్చు, ఇంకా లాస్ట్ టైం మన పైన ఇంకా అటాక్ చేయడానికి లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తాయి కదా. ఎందుకంటే మాయ కూడా తెలుసు ఇంకా అర్ధకల్పము ఇంకా నా రాజ్యం అనేది ఉండదు, అందుకోసం లాస్ట్ టైం అది మనపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. కానీ మీకు ఏ విధమైన దాంట్లో దాని యొక్క ప్రభావం అనేది మీకు అనిపించకూడదు. ఎలా ఉండాలి మీరు? अपनी तरफ खींचने की कोशिश करेंगे लेकिन आप न्यारे और बाप के प्यारे बनने की स्थिति में लवलीन रहो. కానీ మీరు ఎలా ఉండాలంటే బాబా ప్రేమలో, న్యారా అతీతంగా ఇంకా బాబా ప్రేమలో మునిగి ఉండాలి, లవలీన్ ఉండాలి. देखते हुए नहीं देखना, सुनते हुए नहीं सुनना. చూస్తూ చూడకుండా, వింటూ వినకుండా అటువంటి స్థితి అనేది మీది ఏర్పాటు చేసుకోవాలి, అలా ఏర్పరచుకోవాలి ఆ స్థితి అనేది అంటున్నారు. దీనినే స్వీట్ సైలెన్స్ యొక్క స్వరూపం అనేది అనడం జరుగుతుంది. మరి ఇది చెప్తూ బాబా అన్నారనమాట, ఈ అభ్యాసం పైననే మీకు ఇంకా నంబర్లు వస్తాయి, మార్కులు వస్తాయి అని. అష్టరత్నాల గురించి ఇప్పుడు చూడండి బాబా ఏమంటున్నారు. इसलिए इस प्रैक्टिस पर फुल अटेंशन रखो. पास विद ऑनर बनना या पास होना. పాస్ విత్ ఆనర్ అవ్వాలా లేక మరి మీరు ఓన్లీ పాస్ అవుతారా? దాని ఆధారము ఈ అభ్యాసము. ఏ అభ్యాసము? సైలెన్స్ యొక్క స్థితి, అనాది స్థితి, ఈ అభ్యాసం అన్నమాట. అయితే ఐసా అభ్యాస హే, మరి ఇటువంటి అభ్యాసం ఉందా? इसी अभ्यास के कारण अष्टरत्नों की माला विशेष छोटी बनी है. ఈ అభ్యాసం కారణంగానే ఏదైతే అష్టరత్నాల మాల ఉందో చూడండి ఎంత చిన్నగా ఉంది. అంటే దానికి అర్థము ఈ విషయంపై అటెన్షన్ అనేది ఎంత తక్కువ మంది పిల్లలది ఉంది. నేను చెప్తున్నాను కానీ ఆ అభ్యాసం అనేది ప్రాక్టికల్గా చేస్తూ ఉండడము, క్షణక్షణము దేహం నుంచి అతీతంగా అవుతూ పరంధామ యొక్క స్థితిలో వెళ్తూ ఉండడము, అభ్యాసం చేస్తూ ఉండడం అనేది రోజంతా నిరంతరంగా. ఆ అభ్యాసం ఎంతమంది చేస్తారు? పాస్ విత్ ఆనర్ ఎంతమంది అవుతారంటే ఓన్లీ అష్టరత్నాలు అంటున్నారు బాబా. ఇక్కడ తేడా వచ్చేసింది. మనం వింటాం, మురళి వింటున్నాం, దీని ఇంపార్టెన్స్ కూడా మనకు అర్థమవుతుంది. కానీ వెంటనే మన ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టి ఆ ప్రాక్టీస్ అనేది ఇంకా నిరంతరంగా అనేది ఎంతసేపు చేస్తాం. ఇక్కడ అష్టరత్నాలు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. అందుకోసము దీని అనుసారంగానే అష్టరత్నాలు తయారవుతారు అని అంటున్నారు బాబా. అయితే ఇలా మీరు ఈ అభ్యాసాన్ని పెంచే అవసరం ఉంది అని చెప్తున్నారనమాట. మరి ఈ విధంగా బాబా ఈ మురళిలో ఈ ఆత్మిక డ్రిల్ గురించి చెప్పారు. రెండో మురళి అమృతవేళ శ్రేష్ఠ ప్రాప్తియోంకి వేళ. అమృతవేళ ఎటువంటి సమయం ఇది? శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క సమయము. ఈ మురళీ డేట్ వచ్చేసి మార్చి 1986. ఈ మురళిలో బాబా ఏమంటున్నారు? आज रूहानी बागवान अपने रूहानी रोज़ फ्लावर्स का बगीचा देख रहे हैं. తోట యజమాని ఈరోజు ఎవరిని చూస్తున్నారు? తన యొక్క తోటలో
ఆత్మిక విశేషంగా గులాబీ పువ్వుల్ని చూస్తున్నారు అని చెప్తున్నారనమాట. ऐसा रूहानी गुलाब का बगीचा अब इस संगम युग पर ही बाप दादा ద్వారా ही बनता है. మరి ఇటువంటి ఆత్మిక గులాబీ పువ్వుల యొక్క తోట అనేది సంగం యుగంపై బాబానే తయారు చేయగలరు. అయితే బాబా అంటున్నారు, ఒక్కొక్క ఆత్మిక గులాబ్ పువ్వులో బాబా ఏం చూస్తున్నారు? रूहानियत की खुशबू और रूहानियत के खिले हुए पुष्पों की रौनक देख रहे हैं. ఆత్మిక సుగంధాన్ని చూస్తున్నారు. దాంతోపాటు ఏంటి, ఆత్మలు ఎంత బాబా అంటున్నారనమాట, పుష్పాలు వికసించి ఉన్నాయి అనేది కూడా బాబా చూస్తున్నారు. మన సుగంధాన్ని చూస్తున్నారు, ఎంత వికసించి ఉన్నాం అనేది కూడా చూస్తున్నారనమాట. అయితే స్వయాన్ని చూడండి, మరి మీరు ఎలా ఉన్నారు అని. ఇంకా బాబా చెప్తున్నారు, కొందరు ఎలా ఉన్నారు, కొందరు ఎలా ఉన్నారని అర్థం చేస్తున్నారనమాట. కొందరు గులాబీలు ఎల్లప్పుడూ వికసించి ఉన్నారు. కొందరు ఎలా ఉన్నారు, కొన్నిసార్లు వికసించి ఉంటారు, కొన్నిసార్లు కొంచెం అలా వాడిపోయి ఉంటారనమాట. అయితే బాబా అంటున్నారు, నేనైతే ఆత్మిక ఎవరిని, తోట యజమానిని. అయితే నేనైతే మిమ్మల్ని రుహానీ గులాబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను చూస్తున్నాను. అయితే రోజు అమృత్ వేళ అతను తోట యజమాని కదా. అయితే తన పువ్వులకు చూడండి బాబా ఏం ఇస్తారు అమృత్ వేళ రోజు. బాబా అంటారనమాట, రోజ్ అమృత్ వేళే బాప్ దాదా స్నేహ और शक्ति की विशेष पालना से सभी रूहानी गुलाब के पुष्पों से मिलन मनाते हैं. అమృత్ వేళ ఏం చేస్తారు చూడండి బాబా. తన యొక్క తోటను చూస్తారు, ఆత్మిక పుష్పాలను, గులాబీ పుష్పాలను చూస్తున్నారు. ఇంకా విశేషంగా స్నేహము మరియు శక్తి యొక్క పాలన అనేది పిల్లలకు అమృత్ వేళ ఇస్తూ ఉంటారు. మరి మనం ఎలా ఉంటాము అమృత్ వేళ సమయంలో? ఎక్కడెక్కడైనా కొంచెం నిద్ర వస్తూ ఉంటుందా? అలర్ట్గా కూర్చుంటామా? బాబా ఇస్తున్న స్నేహాన్ని, శక్తిని తీసుకుంటూ ఉంటామా? అనుభూతి అనేది అవుతుందా అనేది చూసే అవసరం ఉందన్నమాట. అమృత వేళ విశేష ప్రభు పాలనాకి వేళ హై. స్వయం పరమాత్ముడే పాలన అనేది అమృత వేళ ఇస్తారు. అలానే అమృత వేళ వరదాన్ ప్రాప్త హోనేకి వేళ హై. సహజంగా పరమాత్ముడి నుంచి సద్గురువు బాబా ఏం చేస్తారు, అమృత వేళ విశేషమైన వరదానాలు కూడా పిల్లలకు ఇస్తారనమాట. అయితే ऐसे सुहावने समय को అనుభవ్ సే జాంతే హోనా. ఇది ఎంత గొప్ప సమయము, ఇది పిల్లలు మీకు తెలుసు కదా. అయితే బాబా ప్రొద్దున పిల్లలకు ఇటువంటి పాలన అనేది ఇస్తారనమాట. అయితే దాని తర్వాత బాబా పిల్లలను కలుస్తున్నారు. డబల్ ఫారెనర్స్ యూకే గ్రూప్తో కలుస్తున్నారు. వాళ్ళకు ఏమంటున్నారు బాబా, యూకే అర్థాత్ ఓకే రహనే వాళ్ళే. ఎప్పుడు కూడా ఓకే అంటేనే యూకే వాళ్ళు కదా. ब्राह्मण जीवन में पहला शुक्रिया स्वतः ही बाप के प्रति निकलता है. అయితే విదేశాలలో థ్యాంక్ యూ అనడం అనేది చాలా అలవాటు ఉంటుంది కదా. అయితే బాబా అంటున్నారనమాట, బ్రాహ్మణ జీవితంలో ఫస్ట్ థ్యాంక్స్ ఎవరి పట్ల వస్తుంది మనకు? బాబా పట్లనే వస్తుంది కదా. ఉఠతే బైఠతే అనేక్ బార్ థ్యాంక్ యూ కహతే హో. రోజంతట్లో ఎన్నిసార్లు బాబాకు థ్యాంక్స్ అంటాం. థ్యాంక్స్ బాబా, థ్యాంక్స్ బాబా అనేది శుక్రియా బాబా అని అంటూ ఉంటాం కదా. యహ భీ ఏక్ విధి హై బాప్కో యాద్ కర్నేకి. చూడండి ఎంత సహజమైన విధి ఉంది, సహజమైన పద్ధతి చెప్తున్నారు. బాబాకు రోజంతా గుర్తు చేయండి, శుక్రియా బాబా, థ్యాంక్ యూ బాబా అని అంటూ ఉండండి అని చెప్తున్నారు. దాంతోపాటు విశేషత చెప్తున్నారు. యూకే పిల్లలో విశేషత యజ్ఞ స్నేహి, యజ్ఞ సహయోగి. యహ విశేషత అచ్చి దిఖాయి దేతి హై. యజ్ఞ స్నేహి ఉన్నారు, అలానే యజ్ఞ సహయోగి కూడా ఉన్నారు. ఇది విశేషత మీది అని చెప్తున్నారనమాట బాబా. అయితే బాప్కు స్నేహకి ఛోటీ వస్తు హీ హీరే రతన్ హై. బాబా అంటున్నారు, బాబాకి ఏదో సహయోగం అనేది చాలా పెద్దదేదో కాదు, కానీ బాబా అంటున్నట్టు స్నేహంలో మీరు ఇచ్చిన చిన్న వస్తువు కూడా అవి వజ్రం లాంటివి అని అంటున్నారనమాట. అంటే దాని యొక్క వాల్యూ అనేది, దాని యొక్క విలువ అనేది, మీరు చేసే సహయోగం యొక్క విలువ వజ్రం లాంటిది. వస్తువు చిన్నగా ఉండొచ్చు, కానీ నేనైతే స్నేహాన్ని చూస్తాను కదా అని అంటున్నారు. ఇస్లియే సుధా మేకే కచ్చే చావల్ గాయే హువే హే. అందుకోసము దేని గాయనం ఉంది, కుచేలుడు
ఏదైతే తీసుకొచ్చి బియ్యం ఇస్తాడో దాని యొక్క గాయనం ఉంది కదా అని అంటున్నారనమాట బాబా. इसका भावार्थ यही है कि स्नेह की छोटी सी सुई में भी मधुबन याद आता है. సూది దారం ఉంటుంది కదా, సూది అనేది ఎంత చిన్నగా ఉంటుంది, సహయోగం అనేది అంత చిన్నగే ఉండొచ్చు, కానీ ఆ సహయోగంలో స్నేహం ఉన్న కారణంగా మధువనం మనకు గుర్తొస్తుంది. అందుకోసం బాబా అంటున్నారనమాట, మీరు ఎప్పుడు కూడా అలా అనుకోకండి. మీరు స్నేహంతో ఏ సేవ చేస్తారో దాని కారణంగా ఉన్కా పదం జమా హో జాతా హే, పద్మాలు జమా అవుతాయి మీవి అని అంటున్నారు. అయితే ఇలా బాబా యూకే నుంచి వచ్చిన బ్రాహ్మణ పరివారంతో కూడా మాట్లాడారు. అయితే విశేషంగా ఆత్మిక డ్రిల్ గురించి చెప్పారు. అమృత్ వేళ ఎలా పాలన ఇస్తారు బాబా అనేది మనకు చెప్పారు. అలాగే యజ్ఞస్నేహి యజ్ఞ సహయోగి పిల్లలుగా మనం ఎలా అవ్వాలని కూడా అర్థం చేయించారు. ఓం శాంతి.